తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు పుట్టినరోజు సందర్భంగా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగుల సహాయకులకు సుభోజనం కౌంటర్ ద్వారా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం అభినందనీయమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో గల సుభోజనం కౌంటర్లో మధ్యాహ్న భోజనంను ఆయన స్వయంగా రోగులకు సహాయకులకు వడ్డించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా వాసిరెడ్డి యేసుదాసును సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు దుస్సాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే జనసేన నాయకులు మాదరపు తాతాజీ, భీమ్ ఆర్మీ నాయకులు పిల్లి శివకుమార్, మహిళా నాయకురాళ్లు బండి భోగేశ్వరి, అనసూరి రాజ్ కుమారి, పలువురు నాయకులు వాసిరెడ్డి యేసుదాస్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే సిటీ ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంగా వనమాడి కొండబాబుకు నాయకులు, మహిళా నాయకురాళ్లు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ అధ్యక్షులు రామదేవు సీతయ్య దొర, పండూరు మాజీ సర్పంచ్ భావిశెట్టి ప్రసాద్, నగర ప్రముఖులు కూరాకల చిన్నబాబు, పేపకాయల నానాజీ, వాసిరెడ్డి జ్యోతి వీరకుమార్, పి సేతు మాధవరావు, టీడీపీ నాయకులు కొల్లబత్తుల అప్పారావు, బంగారు సత్యనారాయణ, కోడూరి పెద్ద, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం 15వ తారీఖున ఇక్కడ భోజనం పెట్టడం జరుగుతుంది. పేద ప్రజలు అందరూ వైద్యం చేసుకోవడానికి వచ్చి భోజనం అందదు కదా. నాతో పాటు కూడా మన సోదరులు సోదరిమణులు ఎవరు పుట్టినరోజున్నా ఇక్కడ జరుపుకోవాలని, పేద ప్రజలకు భోజనం పెట్టాలన్నది ఆలోచన. ఇది అందరూ అమలు చేయాలని. ఎందుకంటే ఎక్కడి నుంచో పొరుగురు నుంచి, వేరే జిల్లాల నుంచి, వేరే నియోజకవర్గాల నుంచి వస్తారో అందరికి కూడా ఒక పూట భోజనం పెడితే బాగుంటుందనే ఆలోచనతో ఇక్కడ అన్నదానం ప్రతి సంవత్సరం జరుగుతుంది. దీని మీదుగా కొండబాబు గారు వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా కొండబాబు గారు ఓపెన్ చేయడం. ఇది మంచి కార్యక్రమంగా భావించి అందరూ కూడా ఇదే కార్యక్రమాన్ని తీసుకుని 365 రోజులు ఖాళీ లేకుండా ఇలా భోజనం పెట్టాలని అందరినీ కార్యకర్తలను, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలను అందరినీ కూడా ఆదేశిస్తాం.